చంద్రబాబు గారి అమెరికా టూర్కి సంబంధించి సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. టీడీపీ హయాంలో జరిగిన పలు కుంభకోణాలు ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు గుట్టుచప్పుడు కాకుండా అమెరికా వెళ్ళడం కలకలం రేపుతోంది. ఒకవైపు చంద్రబాబుపై సిఐడి జారీ చేసిన లుకౌట్ నోటీసు అమల్లో ఉండగా మరోవైపు ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఇంకా విచారణలో ఉన్నాయి. దీంతో హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు చంద్రబాబును శనివారం తెల్లవారుజామున కొద్దిసేపు నిలువరించారు. చంద్రబాబు దేశం విడిచి వెళ్లకూడదని సిఐడి గత ఏడాది లుకౌట్ నోటీస్ జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. విదేశీ ప్రయాణానికి కోర్టు అనుమతి ఉందా అని ప్రశ్నించడంతో చంద్రబాబు కంగు తిన్నారు. తటపటాయిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చిన తర్వాత ఇమ్మిగ్రేషన్ అధికారులు పలు దఫాలు సిఐడి అధికారులతో చర్చించారు. ఆ తర్వాత ఎట్టకేలకు అనుమతించారు. టీడీపీ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్తో పాటు ఫైబర్ నెట్, అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణాల్లో చంద్రబాబుని ప్రాధాన్యతగా పేర్కొంటూ సిఐడి కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో విషయం తెలిసిందే. స్కిల్ స్కామ్ కేసులో సిఐడి ఆయన అరెస్ట్ చేయగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారంటూ ఇదంతా రాసుకొస్తూ స్కిల్ స్కామ్ కేసులో నిందితుడైన చంద్రబాబు, ఆయన మాజీ పిఎస్ పెండియాల శ్రీనివాస్, కిలార్ రాజేష్పై సిఐడి లుకౌట్ నోటీసులు జారీ చేసింది. సిఐడి అదనపు డీజీ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని అందులో స్పష్టం చేసింది. అయితే సిఐడి ముందస్తు అనుమతి లేకుండా చంద్రబాబు అమెరికా వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ న్యాయస్థానంలో విచారణలో ఉంది. దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో చంద్రబాబు న్యాయవాదులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సిఐడి అధికారులతో చర్చించారు. స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్, అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణాల్లో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొంటే ఇప్పటికే న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు చేసిన విషయాన్ని సిఐడి అధికారులు ఇమ్మిగ్రేషన్ అధికారులకు తెలియజేశారు. సిఐడికి సమాచారం ఇచ్చిన తర్వాత విదేశాలకు వెళ్లాలని చెప్పారు. ఛార్జ్షీట్లను పరిగణలోకి తీసుకున్న తర్వాత న్యాయస్థానం విధించే షరతులను పాటించాలన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతానికి అమెరికా వెళ్లేందుకు సమ్మతించారు. సిఐడి అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని మరోసారి చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తామని సిఐడి అధికారులు పేర్కొన్నారు. న్యాయస్థానం షరతులు ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీం తీర్పునకు లోబడి ఉండాలన్నారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమతించడంతో బాబు తన సతీమణి భువనేశ్వర్తో కలిసి దుబాయ్ మీదుగా అమెరికా వెళ్లారు చికిత్స కోసమని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు అన్నటువంటిది వీళ్ళు హైలైట్ చేశారు. అయితే ఇక్కడ సిఐడి లుకౌట్ నోటీస్ జారీ చేసినంత మాత్రాన ఏమైపోదు. లుకౌట్ నోటీస్ జారీ చేస్తే అక్కడ ఆపుతారు. కోర్టు కనుక ఆర్డర్ వేస్తే ఆగుతుంది. కోర్టులో అయితే జగన్ వెళ్ళాలంటే ఖచ్చితంగా అనుమతి తీసుకుని వెళ్ళాలన్నటువంటిది ఇచ్చినటువంటిది. కాబట్టి ఆయన ఇప్పటికీ ప్రతిసారి వెళ్ళేటప్పుడు అనుమతి తీసుకుంటున్నారు. కానీ చంద్రబాబుది అయితే అట్లాంటి షరతులు ఏమీ లేవు. అందువల్ల ఆయన వెళ్ళారు. దీన్ని సాక్షి వక్రీకరించిందనమాట.